గ్రహశాస్త్ర పరిశోధక బృందాలకు, సహచర నిపుణులకు ఈ అత్యవసర బ్రీఫింగ్కు స్వాగతం. చూడండి, ఈరోజు మనం బృహస్పతి గ్రహం వాతావరణంలో జరుగుతున్న ఒక అత్యంత అసాధారణమైన, ఆందోళన కలిగించే పరిణామం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, జూపిటర్ అనగానే మనకు గుర్తొచ్చే ఆ ప్రసిద్ధ గ్రేట్ రెడ్ స్పాట్ వేగంగా కుంచుంచుకుపోతోంది. ఇది కేవలం వాతావరణంలో జరిగేదో ఒక సాధారణ మార్పు కాదు సుమా. గ్రహాల వాతావరణాలపై ఇప్పటివరకు మనకున్న శాస్త్రీయ అంచనాలన్నింటినీ ఇది పూర్తిగా తలక్రుందులు చేస్తోంది. అసలక్కడ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం చాలా సీరియస్గా అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ బ్రీఫింగ్లో ప్రధానంగా 3 కీలక దశలను మనం పరిశీలిద్దాం. 1. కనుమరుగవుతున్న ఆ కన్ను. 2. వేగవంతమవుతున్న వాతావరణ క్షీణత. మరియు 3. శాస్త్రీయ అంచనాల పునఃసమీక్ష. రైట్, ముందుకు వెళ్దామా? మొదటి విభాగం, ప్రస్తుత పరిస్థితి. అదే కనుమరుగవుతున్న కన్ను. ఆ గ్రేట్ రెడ్ స్పాట్ అసలు ఏ స్థితిలో ఉందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ పరిణామానికి వారు పెట్టిన పేరు ద వానిషింగ్ ఐ, అంటే కనుమరుగవుతున్న కన్ను. దశాబ్దాలుగా కదకదు శతాబ్దాలుగా ఎంతో సుస్థిరంగా ఉన్న బృహస్పతి వాతావరణ తుఫాను ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంటోందని ఈ ఒక్క పేరు స్పష్టం చేస్తోంది. మన సౌర కుటుంబంలోనే అత్యంత సుదీర్ఘమైన తుఫాను ఇప్పుడు తన చివరి రోజులను లెక్కబెడుతోందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అసలు సిసలైన, ఎవరూ కాదనలేని డేటా పాయింట్ ఒక్కటే: గ్రేట్ రెడ్ స్పాట్ అత్యంత వేగంగా, చురుకుగా కుంచుకుపోతోంది. నిజం చెప్పాలంటే, ఈ బ్రీఫింగ్ నిర్వహించడానికి ప్రధాన కారణమే ఈ పరిణామం. ఆ తుఫాను సైజు తగ్గడం అనేది ఇక కేవలం ఒక అంచనా కాదు, అది నిర్ధారించబడిన వాస్తవం. ఇదేదో టెంపరీగా జరుగుతున్న మార్పు అస్సలు కాదు. బృహస్పతి అనగానే ఠక్కును గుర్తొచ్చే ఆ అద్భుతమైన భారీ తుఫాను తన ఆకారాన్ని, పరిమాణాన్ని శాశ్వతంగా కోల్పోతోంది. ఇక రెండవ విభాగం, వేగవంతమవుతున్న వాతావరణ క్షీణత. అవును, ఈ క్షీణత ఎలా వేగవంతం అవుతోంది అన్నది మనం గమనించాలి. ఈ వివరణ మనకు పరిస్థితిని చాలా అద్భుతంగా వివరిస్తోంది. వాతావరణ క్షీణత అంటే ఏమిటో ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. బృహస్పతి గ్రేట్ రెడ్ స్పాట్ కాలక్రమేణా ఎలా విచ్ఛిన్నమై కుంచుకుపోతోందో ఇది సూచిస్తోంది. ఇది కేవలం తుఫాన్ సైజ్ తగ్గిపోయింది కదా అని ఆశ్చర్యపోయే, వదిలేసే విషయం కాదు. ఆ మార్పు వెనుక జరుగుతున్న ఖచ్చితమైన మెకానిజమేంటి, ఈ వాతావరణ క్షీణత ఎలా జరుగుతోంది అనేది మనందరికీ ఇక్కడ చాలా చాలా ముఖ్యం. ఈ క్షీణత గురించి మనం ఎందుకు ఇంతలా ఆందోళన చెందాలంటే, ఈ వాతావరణ క్షీణత అనేది ఏదో నెమ్మదిగా జరిగే స్థిరమైన ప్రక్రియ కాదు. ఇది చాలా అగ్రెసివ్గా, తీవ్రంగా వేగవంతమవుతోంది. అంటే నిన్నటికంటే ఈరోజు కంటే లేపు అది కుంచుకుపోయే వేగం అనూహ్యంగా పెరిగిపోతోంది. గ్రహశాస్త్రవేత్తలంతా అకస్మాత్తుగా దీనిపై ఎందుకు ఇంత అత్యవసరంగా దృష్టి పెట్టారో ఇప్పుడు మీకర్థమై ఉంటుంది. ఈ సడన్ యాక్సిలరేషన్ శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక మూడవది, చివరిది అయిన అంచనాల పునఃసమీక్ష. మన పాత సైంటిఫిక్ మోడల్స్కు స్వస్తి పలికి కొత్తగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. అసలు ఈ పరిణామం ఎలా రూపుదిద్దుకుందో ముందుకు వెళ్ళి చూద్దాం. ఈ పోలిక చూశారంటే, ఒకవైపు తుఫాను జీవితకాలంపై శాస్త్రవేత్తలు గతంలో వేసిన అంచనా ఉంది. అది ఒక స్థిరమైన, నెమ్మదైన ప్రక్రియగా వారు ఊహించారు. కాని మరోవైపున్న కొత్తగా గమనించిన వాస్తవ పరిస్థితిని చూడండి. అది మనం ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు వేగంగా కుంచుకుపోతోంది. నిపుణుల అంచనాలకు, ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కఠినమైన వాస్తవానికి మధ్య ఎంత భారీ వ్యత్యాసముందో ఈ డేటా మనకు కళ్లకు కట్టినట్లు చూపుతోంది. కాబట్టి ఇక్కడ అత్యంత కీలకమైన పాయింటేంటంటే, బృహస్పతి యొక్క గ్రేట్ రెడ్ స్పాట్ శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే ఎందుకు వేగంగా కుంచుకుపోతోంది? నిజం చెప్పాలంటే, ప్రస్తుతానికి మన దగ్గర దీనికి ఖచ్చితమైన సమాధానం లేదు. అవును, ఇక్కడే మన సైంటిఫిక్ కమ్యూనిటీలో ఒక పెద్ద గ్యాప్ కనిపిస్తోంది. మన భవిష్యత్తు పరిశోధనలన్నీ ఖచ్చితంగా దీనిపైనే కేంద్రీకృతం కావాల్సి ఉంది. నేరుగా డేటా నుంచి వస్తున్న ఈ ప్రశ్న పరిశోధక ప్రపంచానికి ఒక సరికొత్త, అతిపెద్ద సవాలును విసురుతోంది. ముగించే ముందు ఒక బలమైన, ఆలోచింపజేసే ప్రశ్నను మీ ముందు ఉంచుతాను. ఈ కన్ను పూర్తిగా కనుమరుగవుతుందా? మరియు ఈ వేగవంతమైన వాతావరణ క్షీణత భవిష్యత్తులో గ్యాస్ జయంట్స్ నమూనాల గురించి మనకు ఏమి తెలియచేస్తోంది? ఆలోచించండి. ఇది కేవలం బృహస్పతికి సంబంధించిన విషయం మాత్రమే కాదు,
విశ్వంలో ఉన్న ఇతర వాయుగ్రహాల వాతావరణం ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకోవడానికి ఇది ఒక మాస్టర్ కీ లాంటిది. ఇది మన ముందు ఎన్నో కొత్త ప్రశ్నలను నిలబడుతోంది. అందుకే దీనిని మనం నిరంతరం పరిశీలిస్తూనే ఉండాలి. ఏది ఏమైనా ఈ పరిణామం రాబోయే రోజుల్లో అంతరిక్ష పరిశోధనలకు ఖచ్చితంగా ఒక కొత్త దిశానిర్దేశం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.